సాధువు కానీ, సన్యాసి కానీ, గురువు కానీ, బాబా కానీ, ప్రొఫెసర్ కానీ ఎవరైనా సరే ఒక్క మాట పడని వాళ్ళ పేరు చెప్పండి. ఒక్క పేరు చెప్పండి. ఉన్నారు ఎవరైనా? లేరు. కానీ మనకేంటంటే నన్ను ఎవరేమనొద్దు, అదే మీకున్న పెద్ద జబ్బు. దట్ ఈస్ ద డిసీజ్ మై డియర్. నిన్నొకరు అన్నారంటే అది బ్లెస్సింగ్. నిన్నొక మాట అన్నారంటే అది అదృష్టం. నిన్నేమైనా అన్నారంటే నీ లోపల తప్పులు పట్టారంటే తప్పులు దిద్దుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అనాలే. కానీ మనని ఎవ్వరేమనొద్దు. స్వామి వివేకానంద తమ్ముడు అనుకోవాలి, మదర్ తెరిసా చెల్లెలు అనుకోవాలి, అందరిలో గొప్పలు అనుకోవాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? వాట్ ఎవర్ యూ డూ, పీపుల్ విల్ సే సంథింగ్. వై ఐఎమ్ స్పీకింగ్ దిస్ సబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్. ఈ రోజు నా యూత్ ఎక్కడ వెనకబడుతున్నారంటే ధైర్యంలో, నేర్చుకోవడంలో, కొత్త విషయాలు నేర్చుకోవడంలో, నలుగురిలో మాట్లాడకపోవడంలో వెనకబడుతున్నారు బాస్. ఈ 3 రోజుల ఇంపాక్ట్ ఎండింగ్ నేను చెప్పే ఎండింగ్ మీకు చెప్తాను మై డియర్. ఏమైనా సరే, హలో, ఏమైనా సరే మన మనసులో ఉంది నోట్లో చెప్పాలి. తన పుట్టిన ఊరికి, తన జన్మస్థలానికి ఎంతో కొంత సేవ చేస్తే ఆటోమేటిక్ మారిపోతుంది బాస్. ఈ దేశమే మారిపోతుంది. అందుకోసమే గాంధీజీ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. మాతృభూమిని మరవకు, మాతృమూర్తిని మరవకు, మాతృభాషను మరవకన్నాడు. ఇప్పుడు నా టాపిక్ వెరీ సింపుల్, హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. అంతే, దట్స్ ఇట్. ఎందుకోసం అంటే చాలా ఫియర్ లో నంబర్ 1 ఫియర్ స్టేజ్ ఫియర్. ఈ ఫియర్ పోతే ఇంకా నో మోర్ ఫియర్స్. ఇప్పుడు ఆ ఫియర్ ఎలా పోవాలో దీన్ని సైకోథెరపీలో there are so many therapies. One of the best therapies is called cognitive behavior therapy. ఆ cognitive behavior therapy CBT ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది విన్న తర్వాత మీకు ఎటువంటి టెన్షన్స్ ఉండవు. కానీ మధ్యలో ఎస్పీ గారు వస్తారు, రాగానే అప్పుడు ఆపేస్తాను. పెద్దవాళ్ళ చింపులు మనం ఇచ్చేసాను. ఓకే, రైట్. ఓకేనా రైట్. ఇప్పుడు కారణాలు ఏంటి? స్టేజ్ ఫియర్, లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇక్కడ చూస్తే అందరూ నవ్వుతారేమో, నన్ను విమర్శిస్తారేమో, నన్ను మాట అంటారేమో, నన్ను అవమానిస్తారేమో, ముందే ఇంత తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, ఇవన్నీ మీరు ఫస్ట్ డే ఆఫ్ రాఘవేంద్ర ప్రసాద్ గారి క్లాస్ వింటే దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు. హౌ టు ఓవర్కమ్. పట్టాభిరామ్ గారి క్లాస్ వింటే దాంట్లో కూడా చాలా క్లియర్ చెప్పారు. హౌ టు ఓవర్కమ్, హౌ టు సే నో వెన్ యూ వాంట్ టు సే ఎస్, దాంట్లో చెప్పాడు. అది ఇన్ని విన్న తర్వాత మీరు స్టేజ్ మీదకి రావట్లేదంటే తప్పు మీది కాదు, సరిగ్గా చెప్పండి మాది అనిపిస్తుంది మీకు. ఇప్పుడు నేను చెప్తున్నాను, స్టేజ్ మీద రాకపోవడానికి కారణాలు ఏంటి మరొకసారి రిపీట్ చేయండి. నవ్వుతారేమో, చెప్పండి గట్టిగా. అవమానిస్తారేమో, గట్టిగా. అవమానిస్తారేమో, విమర్శిస్తారేమో. ఇదే కదా మెయిన్ 3. నన్ను నవ్వొద్దు, నన్ను చూసేవారు నవ్వొద్దు, నన్ను చూసేవారు విమర్శించొద్దు, నన్ను ఎవరేమనొద్దు. అసలు సంగతి చెప్తాను వినండి. ఈ ప్రపంచంలో మరియు నీ జీవితంలో ఏమి చేసినా నవ్వుతారు, ఏమి చేయకుండా నవ్వుతారు. గుర్తుంచుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొక విషయము, ద కరేజియస్ డిసిషన్ చెప్తున్నాను, కరేజియస్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటాను. సాక్షాత్ భగవంతునే విమర్శించారు. మీరు ఏ భగవంతునైనా నమ్ముకోండి, విమర్శించారు. ఇక్కడ ఉన్నాడు సత్య సాయిబాబా, విమర్శించలేదా? కత్తి పద్మారావు పాటలు గట్టి వాడాడు. ఐఎమ్ నాట్ అగ్నిస్ట్ కత్తి పద్మారావు. ఏమి చేసినా అంటారు. దేవుడు అందరికి నీళ్ళు ఇచ్చిన దేవుడు, అందరికి మంచి చెప్పిన దేవుడు సత్య సాయిబాబా. కానీ అన్నారు. శివుణ్ణి అన్నారు, వాళ్ళ మామగారే తిట్టారు. శ్రీకృష్ణుని తిట్టారు. నేను అడుగుతున్నాను, ఏదన్నా ఒక దేవుడు, ఎవరి చేత ఒక మాట పడని దేవుడున్నాడా? సౌండో కదా. ఒక స్వతంత్ర సమరయోధుని పేరు తీసుకోండి, ఫ్రీడమ్ ఫైటర్, దేశభక్తుల పేరు తీసుకోండి, భగత్ సింగ్ పేరు తీసుకోండి, చంద్రశేఖర్ ప్రసాద్ పేరు తీసుకోండి, సుభాష్ చంద్రబోస్ పేరు తీసుకోండి. ఎవరైనా సరే ఎవరో గుర్చే మాటలు పడ్డారా పడలేదా? గట్టిగా. రైట్. ఇక మనం కిందికి వద్దాం.
దేవుడైంది, బాబా మాట్లాడుకున్నాము, సశంత సమరయోధులు మాట్లాడుకున్నాము. నేను మీ ఏరియాలో ఉన్న పొలిటికల్ లీడర్స్ ఎంత గొప్ప పని చేసినా ఏదో ఒక మాట పడ్డారా పడలేదా? గట్టిగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా అన్నారా అనలేదా? అక్కడ కేసీఆర్ అన్నారా అని లేదా? మోడీని అన్నారా అని లేదా? ఇప్పుడు నేను మీ ఒకటే క్వశ్చన్ పెడుతున్నాను. ఎవరి చేత మాటలు పడని భగవంతుడు కానీ, సాధువు కానీ, సన్యాసి కానీ, గురువు కానీ, బాబా కానీ, ప్రొఫెసర్ కానీ ఎవరైనా సరే ఒక్క మాట పడని వాళ్ళ పేరు చెప్పండి. అమ్మలో మీగే ఒక్క పేరు చెప్పండి. ఉన్నారా ఎవరైనా? లేరు. కానీ మనకేంటంటే నన్నెవరేమనొద్దు, నన్నెవరేమనొద్దు. అదే మీకున్న పెద్ద జబ్బు. దట్ ఈస్ ద డిసీజ్ మై డియర్. నిన్నొకరు అన్నారంటే అది బ్లెస్సింగ్. నిన్నొక మాట అన్నారంటే అది అదృష్టం. నిన్నేమైనా అన్నారంటే నీ లోపల తప్పులు పట్టారంటే తప్పులు దిద్దుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అనాలే. కానీ మనని ఎవ్వరేమనొద్దు. స్వామి వివేకానంద తమ్ముడు అనుకోవాలి, మదర్ తెరిసా చెల్లెలు అనుకోవాలి, అందరిలో గొప్పలు అనుకోవాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? కొద్దిగా సౌండ్. ఈజ్ ఇట్ పాసిబుల్? అందరి చేత మాటలు పడకుండా బతకడము, జీవించడము పాసిబులా? ఓకే, ఒక పని చేయండి. మీ ఇల్లు మొత్తం దానం చేయండి, మీ ఆస్తి మొత్తం దానం చేయండి. రెండు రకాలుగా అంటారు. ఒకరు అంటారు పిచ్చోడు రా, మెంటల్ గాడు అంటారు. ఇంకోరు ఏమంటారు, అబ్బో దానకండు అంటారు. అనేవాడు ఇద్దరు, మంచి అనేవారు ఇద్దరు, చెడు అనేవాళ్ళు 98. పోనీ మీరు ఎవరికైనా సాయం చేయండి. ఏమంటారు? వానికి ఏం పని లేదురా, ఇంపాక్ట్ పెడతా ఉంటాడు, వస్తా ఉంటాడు, ఎవరి పని అని చూసుకోవచ్చు కదరా, 3 రోజులు ఇక్కడ ఉందంటే దీనికి ఏదో విదేశీ ధనము లక్షల కోట్లు వస్తుందేమంటాడు. కొట్టుకుంటున్నాం ఇక్కడ మేము. నేను డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు ఈ విషయంలో కనీసం ఒక 10 సార్లు ఓపెన్ గా మేము గట్టిగా మాట్లాడుకున్నాం. ఎందుకు తెలుసా? టు బికమ్ ది బెస్ట్, టు గివ్ ది బెస్ట్, వీ నీడ్ టు టాక్. మై డియర్ లిసన్. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఏది చేసినా అంటారు. ఏమన్నాను? నేను రిపీట్ చేయాలి. ఏది చేసినా, ఏం చేయకున్నా, వావ్ సూపర్ కదా. ఏం చేసినా, ఏం చేయకున్నా, బతికినా, చచ్చినా, పెళ్లి చేసుకున్నా, పెళ్లి కాకున్నా, వావ్, డబ్బు సంపాదించినా, సంపాదించకున్నా, జాబ్ వచ్చినా, జాబ్ రాకున్నా, స్టేజ్ ఎక్కినా, స్టేజ్ ఎక్కకున్నా. స్టేజ్ ఎక్కినా అంటారు, స్టేజ్ ఎక్కకున్నా అంటారు. కానీ స్టేజ్ ఎక్కితే ఒకటేసారి అంటారు, స్టేజ్ రాకుంటే లైఫ్ లాంగ్ అంటారు. దట్స్ ఇట్. వాట్ ఎవర్ యూ డూ, పీపుల్ విల్ సే సంథింగ్. వై ఐఎమ్ స్పీకింగ్ దిస్ సబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్. ఈ రోజు నా యూత్ ఎక్కడ వెనకబడుతున్నారంటే ధైర్యంలో, నేర్చుకోవడంలో, కొత్త విషయాలు నేర్చుకోవడంలో, నలుగురిలో మాట్లాడకపోవడంలో వెనకబడుతున్నారు బాస్. ఈ 3 రోజుల ఇంపాక్ట్ ఎండింగ్ నేను చెప్పే ఎండింగ్ మీకు చెప్తాను. మై డియర్, ఏమైనా సరే, హలో, ఏమైనా సరే, సౌండ్ చూడ ఒకసారి వస్తుంది. ఏమైనా సరే మన మనసులో ఉంది, నోట్లో చెప్పాలి, మాట్లాడాలి. దానికి ఏం చేయాలో ప్రతి ఇంపాక్ట్ లో ఒక టెక్నిక్ నేర్పిస్తా ఉంటాను. ఇక్కడ నేర్పించి క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఓకేనా బాస్? సౌండ్ ఉందా చూడు, ఆడియో చూడు సార్. ఉందా? ఆడియో ఉందా చూడండి. రైట్ రెడీయా? ఓకే, నేను ఒక మంత్రం చెప్తానన్నా. ఇది చెప్తున్నప్పుడు అంత బాగుండదు, మొత్తం విన్నక బాగుంటది. హలో, ఈ మంత్రం ఇంతమంది విన్నవాళ్ళు ఎంతమంది చేయలేబట్టండి. ఇంపాక్ట్ లో నేను ఒక మంత్రం చెప్తాను, లాస్ట్ ఆ మంత్రం విన్న వాళ్ళు ఎంతమంది చేయలేబట్టండి. ఓకే, మూసుకో. వాసవి అకాడమీ 2,000 మంది చేయలేబట్టండి. కామ్ గా ఉండండి ప్లీజ్. ఇప్పుడు నేను చెప్తాను బాస్, రెడీయా? దాని తర్వాత నేను ప్రామిస్ చేస్తున్నాను, ఎవ్రీబడి విల్ ఆన్ స్టేజ్ ఫర్ నెక్స్ట్ 10 minutes. 10 minutes లో ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి వస్తారు. రెడీ? పక్కా? చలో, నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఇలా కొట్టండి, ఇలా పెట్టండి, నాతో పాటు చెప్పండి. ఓకే, మీకు బాగా నోరు తిరుగుతుంది. ఇప్పుడు మంత్రం చెప్పొచ్చు. ఇప్పుడు నాకు చెప్పండి. అలా చెప్పొద్దు, నేను చేస్తున్నా. ఇలా పెట్టండి. ఓకే, కిమవో చేత్కోపి మమ కిం తేన వై ఫలం. చెప్పండి. ఏం రాలే?
అర్థం కాలే? ఓకే, అర్థమైతే చెప్తాను. ఓకేనా? కిమవో చిత్ కోపి మమ కిం తేన వై ఫలం. కొద్దిగా అర్థమై ఉండాలి. సరే, దీన్ని మీకు అర్థమైతే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి, వినండి, అర్థం చేసుకోండి. ఇది తెలుగులో చెప్పేస్తాను. ఓకేనా? చెప్పాలా? యా, చెప్పేస్తాను చూడండి. యారు ఎన్ను సున్నా ఎన్నకు ఎన్న. అర్థమైందా? తమిళనాడు బార్డర్లో ఉన్నాం కదా, అర్థమైందా? తమిళ్ అర్థమైందా? కాలేదు, తెలుగులో చెప్తాను. ఇప్పుడు వినండి. యారు ఏనందు కొందరు ననగేను. అర్థం కాలే? అరే ఐ స్పోక్ కన్నడ, నౌ ఐ స్పీక్ ఇన్ తెలుగు. పక్కా తెలుగులో చెప్తాను. రెడీయా? బాగుండదు వింటానికి, కానీ లాస్ట్ బాగుంటది. చెప్పండి. ఇలా చేపెట్టండి, ఇలా చేపెట్టండి. మంత్రానికి ఇలా చేపెడితే వస్తా, లేకుంటుంది. ఇలా చేపెట్టాలి, లేకుంటుంది. ఇలా పెట్టండి. ఎవరేమనుకుంటే 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 నాకేంటి. ఈ మంత్రం ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలే. ఈ మంత్రం ఇంతవరకు ఎప్పుడు ఓటమి అనేది ఇంతవరకు కాలే. ఎవరేమనుకుంటే. దీన్ని తెలుగులో చాలా పెద్దగా ఉంది, ఇంగ్లీష్ లో చాలా సింప్లిఫై చేస్తాను. చెప్పండి నాతో పాటు. సో వాట్, సో వాట్, సో వాట్, సో వాట్, సో వాట్. గట్టిగా గట్టిగా గట్టిగా, అమ్మాయిలో గట్టిగా, మీరు చెప్పట్లే, గట్టిగా. స్టాప్ 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 స్టాప్. బాగా ప్రాక్టీస్ చేశారు. ఇది పనికొస్తుందో లేదో చెక్ చేస్తాను, అప్పుడే మంత్రం పొలం తెలుస్తుంది కదా. ఐ విల్ టెస్ట్ నౌ ఓన్లీ. నేను కొన్ని మాటలు అంటాను, మీరందరూ ఏమనాలి? సో వాట్. రెడీయా? మీరందరు వేస్ట్ బ్యాచ్. ఒక్కరు మొహాలు బాలే, మీకు పెళ్ళే కాదు, జాబ్ రాదు, పాడు రాదు, ఇంగ్లీష్ రాదు, మీరు పుట్టడమే వేస్ట్. స్టేజ్ ఎక్కితే భయము, ఇంగ్లీష్ రాదు. ఇంతకంటే ఎక్కువ తిడతాడా? ఇంతకంటే కూరని తిడతారా? నేను ఇన్ని మాటలు అంటుంటే దానికి ఏం జవాబు చెప్పారు? ఇంకా నాకు చెప్పండి, లైఫ్ లో ఇంతకంటే పెద్దగా ఎవరైనా తిడతారా? ఎవరైనా తిట్టారనుకో, ఒంగోలు ఇంపాక్ట్ లా గంపస్తారు, ఆల్రెడీ చెప్పారు. సో వాటి తిట్టారే. అన్ని ప్రాబ్లమ్స్ నీ లైఫ్ లో అగండి, నీ లైఫ్ లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ కారణం ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళ మాటలకు, అర్థాలు లేని మాటలకు అర్థాలు ఇవ్వడం వల్ల ఆ క్షణాన్ని అనర్థం చేసుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అన్ని ప్రాబ్లమ్స్ కారణము యు ఆర్ క్రియేటింగ్ ఎ మీనింగ్ టు ద మీనింగ్లెస్. ఇఫ్ యూ టేక్ మీనింగ్ టు ద మీనింగ్లెస్, యు ఆర్ మీనింగ్లెస్. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎవడో ఒక మాట అందుకే కదా. ఇప్పుడేమైంది? వాడు అన్నాడు థ్యాంక్ యూ, దట్స్ ఇట్. అంటే లైఫ్ లో జయము కావాలంటే, బాబు ప్లీజ్, జయము కావాలంటే భయం వీలాలి. భయము వీడితేనే జయము. ఆ భయము వీడడానికి మీకు చాలా రఫ్ గా సింపుల్ లాంగ్వేజ్ లో మీకు చెప్పించాను. ఇప్పుడు నాకు చెప్పండి, స్టేజ్ మీదకి రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చేయబెట్టండి. ఎవ్రీబడి ఇస్ రెడీ. అమ్మ మీరు చేయబట్టలే, రండి. యు కమ్. యా, యు డిడ్ ట్రై. కమ్. యా, I'm inviting her. Please come on the stage so that you will speak out. Now, very good. Mike. Ratali. Matladu. Okay? Speak. Your name? Hi everyone, this is Gagana. My father name is Sudhakar. He's a doctor. నేను ఇప్పుడు ఫస్ట్ టైం స్టేజ్ మీద నుంచున్నాను. నాకు చాలా స్టేజ్ ఫియర్ ఎక్కువ, అందుకనే మాట్లాడుతున్నా. సో వాట్ అనుకున్నాను కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పమ్మా, అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా?
ఇక్కడే బాగుంది. అందరు చెప్పు. ఇక్కడే బాగుంది. అతి సంగతే. ఇక్కడ ఉంటే లైఫ్ లేదు. ఇక్కడ ఉంటే 100లో 1, 100లో 1. అక్కడుంటే లక్షలలో 1. అక్కడ ఉన్నాడే. స్టేజ్ ఫియర్ ఎక్కడుందో చూపించమ్మా. స్టేజ్ ఫియర్ ఉందా? చూందా? చెప్పాలి. స్టేజ్ ఫియర్ అని చెప్పు. ఉందా? లేదు. చెప్పాలకో. లేదు. అయ్యా, ఇంకా ఇక్కడ వింటారా? కంఫర్టబుల్ గా ఉంది. వింటారా? 5 నిమిషాల క్రితము ఎవరైతే చెయ్యి లేబట్టలేదో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడారు. కారణం ఏంటంటే అమ్మాయి మాట్లాడలేదని కాదు, ఒకటి అన్న నీవు ఇక్కడ దాచిపెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. చప్పట్లు గట్టిగా. రోజు నుంచి ఇంకా మాట్లాడుతూనే ఉండాలి. ఏం చేయాలి? రెడీయా? ఓకే. సో సింపుల్. ఎలా మాట్లాడాలి అది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ భయం ఉందా? ఇంకా భయం ఉందా? లేదు. ఎలా మాట్లాడాలో చెప్తాను. స్టెప్స్ నాతో పాటు చెప్పండి. ఏ, బి, సి, డి, ఈ. అంతే. ఏ అంటే మీరు ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా అట్రాక్టివ్ గా రావాలి. అట్రాక్టివ్ గా రావాలి. ఏ ఫర్ అట్రాక్షన్. వెన్ యూ స్టార్ట్ ఏ స్పీచ్, ప్రసంగం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక కొటేషన్ తోనో, ఒక కథతోనో, ఒక అనెక్డోట్ తోనో, ఒక షాయరీతోనో, నీ సింపుల్ నీ పర్సనల్ ఎగ్జాంపుల్ తోనో స్టార్ట్ చేయి. అంతేగాని మిత్రులారా ఈరోజు మీ దగ్గరికి వచ్చాను, కారణం ఏంటంటే ఎయిడ్స్ గురించి చెప్పడానికి వచ్చాను. ఓకే, ఈవెన్ దట్ ఆల్సో యూ కెన్ క్రియేట్ ఎ వండర్ఫుల్ అట్రాక్షన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ కాదు నాన్న, లాస్ట్ ఇంప్రెషన్. బెస్ట్ ఇంప్రెషన్, లాస్ట్ ఇంప్రెషన్. ఐఎమ్ నాట్ టాకింగ్ LAST. ఫస్ట్ నేను చూడగానే అలా కనపడాలి. చూడండి, 3 రోజుల నుంచి నాకు క్లాస్ ఉన్నా లేకున్నా ఇలా వేసుకొని కూర్చున్నా. యూ నీడ్ టు మెయింటైన్ ఎ బ్రాండ్ యాజ్ అ స్పీకర్. ఫస్ట్ రాండి, నవ్వుతూ రాండి. స్టేజ్ ఎక్కుతున్నప్పుడు రాండి. స్టేజ్ ఎక్కిన తర్వాత అనుకోవాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకు అందరూ 2 లక్షల రూపాయల బాకీ ఉన్నారు. బాకీ ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడదాం? అంతే. సో హ్యాపీగా మాట్లాడండి. ఒక్కటి విషయం చెప్తున్నా వినండి. ఉంటారు వాళ్ళు, ఉంటేంత మనకు కావాల్సిందంతే. ఇంకో విషయం చెప్తున్నానా, ఇక్కడ మేము ఇంత తక్కువ మంది ఉన్నా మేము ఈ రోజు సాయంత్రం మేమేం బాధపడ్డది ఎందుకు తెలుసా? ఇక్కడ ఉంది 400 మంది. నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ చేసినాక సుమారుగా 5 లక్షల మంది వారం రోజులు చూస్తారు ప్రపంచ వ్యాప్తంగా. హోల్ వరల్డ్ విల్ వాచ్. ఇక్కడ ఓంగోలు ఉన్న వాళ్ళకి దీని యొక్క పవర్ అర్థం కావట్లేదు. ప్రపంచం మమ్మల్ని గుర్తించింది. అందుకోసం వీ డోంట్ కేర్ వెదర్ యూ కమ్ ఆర్ నాట్, వీ విల్ గో అహెడ్. ఇప్పుడు నేను చెప్తున్నాను, రెడీయా? ఏ ఫర్ అట్రాక్షన్. బి బాడీ లాంగ్వేజ్. ఏంటది? ఇఫ్ యూ స్పీక్ వితౌట్ బాడీ లాంగ్వేజ్ యు ఆర్ లివింగ్ జస్ట్ స్పీకింగ్ అంతే. అది మైండ్ లో అర్థం కావట్లేదు. నన్ను చూడండి, నేను మాట్లాడుతుంటే నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి, నా చేతుల కదలిక చూడండి, నా శరీరం కదలిక చూడండి. ఇలా మాట్లాడుతుంటే 100% అర్థమవుతుంది నాన్న. సో ఫస్ట్ ఏ ఫర్, బి ఫర్, యూ నీడ్ టు యూజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. నీ శరీరాన్ని, భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన శరీరాన్ని వాడగలగాలి. అంతేగాని ఇక్కడికి వచ్చి ఈరోజు మిత్రులారా మీరు నోబడి విల్ లిసన్. యూ నీడ్ టు యూజ్ వర్డ్స్ అప్ అండ్ డౌన్స్. ఇక్కడికి వెళ్ళాలి, అవసరమైతే ఇక్కడికి వెళ్ళాలి. వాయిస్ మాడ్యులేషన్, ఇవన్నీ పెడితేనే ఎఫెక్టివ్ స్పీకర్ అంటారు. నీ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా ప్రజెంటేషన్ లేకుంటే కంటెంట్ వేస్ట్. యూ నీడ్ టు ప్రజెంట్. దిస్ ఇస్ కాల్ బాడీ లాంగ్వేజ్. ఇక సి, వెరీ సింపుల్, కంటెంట్. ఏమన్నాను? కంటెంట్ అంటే ఏం చెప్పాలి, ఏం సబ్జెక్ట్ చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఏం తీసుకురావాలి, ఏమేం చెప్పాలి, ఏం స్టోరీ చెప్పాలి, ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం స్ట్రాటజీ చెప్పాలి. టోటల్ సి. ఇక లాస్ట్ డి నాన్న, డి డైరెక్షన్. అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో ఎదుటి వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడింది ఎందుకు, వాళ్ళు ఏం చేయాలి పోయి ఇంటికి వెళ్ళి, వాట్ దే నీడ్ టు డూ ఇన్ యాక్షన్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, టుడే ఆన్వర్డ్స్, వాళ్ళకి యాక్షన్ లో పోగొడేటట్టుగా మనం చెప్పగలగాలి. దట్ ఇస్ కాల్డ్ డైరెక్షన్. A for, B for, C for, D for,
ఇక లాస్ట్ నాన్న ఈ ఎవాల్యుయేషన్. నువ్వు ఎలా మాట్లాడావో నువ్వు చెక్ చేసుకో. నీ ఫ్రెండ్ను కూర్చుని పెట్టాడు, ఎలా మాట్లాడు కరెక్ట్ చెప్తాడు, నీ మొహం అంటాడు, అవును అంటాడు, ఏం చేయాలి కొద్దిగా ఇంప్రూవ్ చేసుకో. అలా మనకు చెప్పే వాళ్ళంటే ఇంప్రూవ్ అవుతుంటాము. ఎవాల్యుయేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవాల్యుయేషన్ తర్వాత మళ్ళీ కావాలి ఇది పబ్లిక్ స్పీచ్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్. అట్రాక్షన్ లో మీరు ఏం చేయండి బాస్, ఒక 5 శ్లోకాలు బైహార్ట్ చేయండి, ఒక 5 పద్యాలు బైహార్ట్ చేయండి, 4 స్టోరీలు బైహార్ట్ చేయండి, 2 జోకులు బైహార్ట్ చేయండి. బైహార్ట్ చాలు. ఒకప్పుడు చాలా కష్టం ఉండే, ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత స్టోరీలు కొటేషన్లు నాన్ స్టాప్ వస్తున్నాయి. సో సూపర్ గా నేర్చుకోండి. అప్పుడు ఏమైంది తెలుసా, దిస్ కాల్ స్కెలిటన్. ఏ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న స్కెలిటన్ మన దగ్గర రెడీ ఉండాలి. అప్పుడు చాలా ఈజీ ప్రజెంటేషన్ ఉంటుంది. ఓకేనా? ఇక బి బాడీ లాంగ్వేజ్ ఏం తెలుసా, కొంతమంది వస్తారు, మిత్రులారా ఈరోజు ఏమైందో తెలుసా, మార్నింగ్ వచ్చినప్పుడే చాలా ఇబ్బందిగా ఉండే, అది కారణం ఏంటంటే అది నువ్వు నేను కలిసి వెళ్తుంటే ఇది పోయింది అనుకోండి, స్టార్ట్ అవుతుంది, ఇది పోయింది అనుకోండి, 2 వెనక్కి వెళ్తాయి. చేతులు, కళ్ళ కదలిక, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నువ్వు మొహంలోనే మాట్లాడించగలగాలి నీ స్పీచ్ లో. అప్పుడే మీకు అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకు బాడీ లాంగ్వేజ్ చెప్పి ముందుకు వెళ్తాను. రెడీయా? ఆర్ యు ఆల్ రెడీ? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దీన్ని 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 ఏమంటారు? స్పెల్లింగ్ చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్తాను, ఒక గేమ్ ఆడుకుందాం. రెడీయా? ఓకే, నేను చెప్పించేయండి. డూ వాట్ ఐ సే, చెప్పించేయాలి. ఓకేనా? చెప్పించేయాలి. ఓకేనా? రెడీ? నేను ఇలా కొట్టమని చెప్పానా మిమ్మల్ని? మన ఇద్దరి మధ్య రూల్ ఏంది? డూ వాట్ ఐ సే. ఐ నెవర్ టోల్డ్ యూ డూ వాట్ ఐ డూ. హలో.